హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండలు ఎలా ఉన్నాయో చూసారా? ఒక్కసారి కూడా వర్షం పడతలేదు ఫ్రెండ్స్. అసలు చల్లబడతాం అనేది ఏమీ లేదు. ఉన్న కొద్దిగా ఎండలు మండుతున్నాయి తప్ప తగ్గేది ఏం లేదు. అలాగని మనం తినడం కూడా ఆపం కదా ఫ్రెండ్స్. అందుకని ఇంకా నేను చూసి ఇప్పుడు 3 అయింది టైం. మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. నాన్ వెజ్ తినడం తగ్గించేసాం అనమాట ఎండాకాలం వచ్చిన కాడ నుంచి. ఇప్పుడైతే ఇంట్లో 4 చేప ముక్కలు ఉన్నాయి, ఎండి చేపలు, కోడిగుడ్లు, ములక్కాయ వేసి వండుతున్నాను. ఇప్పుడు ములక్కాయల సీజన్ కాబట్టి చక్కగా లేత ములక్కాయలు చాలా బాగున్నాయి అన్నమాట. ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు అనమాట, ఇగురు కోసం మసాలాలు ఏమేమి కాబట్టి 1/2 కేజీ ఉల్లిపాయలు దోరగా వేయించేసుకుని దాంట్లోని ములక్కాయ ముక్కలు వేసేసాను. అవి కూడా కొంచెం ఎగిరిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం తగినన్ని 2 గ్లాసులు నీళ్లు పోసాను. ఎందుకంటే ములక్కాయలు బాగా ఉడకాలి కాబట్టి. దీంట్లోనే సావడాయి ముక్కలు, ఉప్పు సావడాలన్నమాట. ఇవి కొందరు ఫ్రై చేసుకుని వేసుకుంటారు ఫ్రెండ్స్, నాకు అంతగా నచ్చదు. ఇలా వేసుకుంటేనే మన మామూలు పచ్చి చేప ముక్కలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట. అవి ఇంకా మళ్ళీ 9 కోడిగుడ్లు అయితే పగలగొట్టేసాను. ఉడకపెట్టేస్తే మా పిల్లలు తినరు. ఇలా పగలగొట్టేస్తే చాలా చాలా బాగుంటుంది. ఉప్పు కారం వెళ్ళి టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర. చూసారా, మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. కొత్తిమీర జల్లేసుకొని కొంతసేపు పెట్టి దింపేశాను. దీంట్లో అయితే ఏం చారు ఏం చేయలే. నిన్నైతే టమాటా మిరియాల చారు అయితే చేశాను. అది కొంచెం వేడి చేసుకొని ఇదైతే వేసుకొని తినేసాము. అంటే కూర ఉడికింది కానీ అన్నం ఉడకలేదు ఫ్రెండ్స్. అందుకని నేను పెట్టుకొని మీ ముందు టేస్ట్ చేసి చూపించలేకపోయాను. తర్వాత అయితే అసలు భలే టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా నోట్లో నుంచి ఉమ్మునీళ్ళు వస్తున్నాయి అన్నమాట. అంత టేస్ట్గా, అంత చాలా బాగుంది. మీరు ట్రై